ప్రతినాయకుడు పాత్రను ఎలివేట్ చేయడంలో రాజమౌళిని మించిన గొప్ప దర్శకుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరెవ్వరూ లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇటీవలే 1000 కోట్ల మైలురాయిని దాటిన బాహుబలి 2 విశేషాలను వివరిస్తూ రానా రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు రాజమౌళి చేసిన పని వల్ల కలిగిన బాధను షేర్ చేసుకున్నాడు. బాహుబలిలో తాను నటిస్తున్నప్పుడు మాహిష్మతి నిజంగానే తన రాజ్యం అన్న ఫీలింగ్ కలిగిందని, అందువలనే తాను నటించిన ప్రతి సన్నివేశంలోనూ లీనమై నటించగలిగానని తెలిపారు. అలాగే ఈ సినిమా కోసం క్రియేట్ చేసిన తన 60 అడుగుల బల్లాల దేవుడు విగ్రహం చూసుకుని అది నిజంగానే తన సొంతం అన్న ఫీలింగ్తో నటించిన సందర్భాలను వివరించాడు రానా. అయితే ఈ మూవీ క్లైమాక్స్ వచ్చేసరికి తన విగ్రహం ముక్కలు ముక్కలుగా చేసి చిత్రీకరించిన సీన్ చూసి తాను ఎంతో బాధపడ్డానని, ముక్కలైన ఆ 60 అడుగుల విగ్రహాన్ని చూసి ఒక సందర్భంలో తనకు తెలియకుండానే రాజమౌళిపై కోపం వచ్చింది అన్న విషయాన్ని బయటపెట్టాడు రానా. ఇప్పటికీ ముక్కలైన ఆ 60 అడుగుల విగ్రహం రామోజీ ఫిలిం సిటీలోనే ఉండడంతో ఈ విషయాన్ని తలుచుకున్నప్పుడల్లా తనకెంతో బాధ కలుగుతుందని అంటూ తనపై తానే సెటైర్లు వేసుకుంటున్నాడు. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.